ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో జూలై మంత్ యొక్క కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ మన ఛానల్లో 1 to 15 డేస్ జూలై మంత్ యొక్క కరెంట్ అఫైర్స్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వీడియో కలదు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడగలరు. ఈ వీడియోలో జూలై మంత్ యొక్క వెరీ ఇంపార్టెంట్ MCQs కలవు, కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడగలరు. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేయగలరు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు ఎవరిని నామినేట్ చేశారు? ఆప్షన్స్ని ఒకసారి పరిశీలించినట్లయితే 1 హర్షవర్ధన్ శ్రింగ్లా, 2 ఉజ్వల్ నికమ్, 3 మీనాక్షి జైన్, 4 సదానందర్. A 1 and 2, B 2 and 3, C 1 2 3, D పైవారు అందరూ. ఆన్సర్ D పైవారు అందరూ. ఎక్స్ప్లెనేషన్ని ఒకసారి గమనించినట్లయితే ఆర్టికల్ 80 క్లాస్ 1 క్లాస్ A ప్రకారం కళలు, సాహిత్యం, సంఘసేవ, శాస్త్ర సాంకేతిక రంగాలలో నిష్ణాతులైన 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేసిన వారిలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి అయిన హర్షవర్ధన్ శ్రింగ్లా, ప్రముఖ న్యాయవాది అయిన ఉజ్వల్ నికమ్, ప్రముఖ చరిత్రకారిణి అయిన మీనాక్షి జైన్, కేరళకు చెందిన ఉపాధ్యాయుడు సదానందన్ మాస్టారు ఉన్నారు. పెన్ పింటర్ ప్రైజ్ 2025 విజేత ఎవరు? ఆప్షన్స్: A అరుంధతి రాయ్, B లీలా అబౌలేలా, C జుంపా లాహిరి, D కిరణ్ దేశాయ్. ఆన్సర్ B లీలా అబౌలేలా. సూడన్ స్కాటిష్ రచయిత్రి అయిన లీలా అబౌలేలా పెన్ పింటర్ ప్రైజ్ 2025ని గెలుచుకున్నారు. 2025 సంవత్సరానికి గాను దాశరథి పురస్కారం ఎవరికి లభించింది? ఆప్షన్స్: A జూకంటి జగన్నాథం, B అందెశ్రీ, C అన్నవరం దేవేందర్, D నీలిమ్ కుమార్. ఆన్సర్ C అన్నవరం దేవేందర్. ఎక్స్ప్లెనేషన్ని ఒకసారి పరిశీలించినట్లయితే అన్నవరం దేవేందర్ ప్రముఖ రచనలు తొవ్వ పొంట, నడక, బొడ్డు మల్లె చెట్టు, పొద్దు పొడుపు, బువ్వకుండ, పొక్కిలి వాకిళ్ళ పులకరింత మొదలగున్నవి. ఈ అవార్డుతో పాటుగా 1,116 నగదు, జ్ఞాపిక మరియు శాలువాను అందజేస్తారు. అన్నవరం దేవేందర్ సిద్దిపేట జిల్లాకు చెందినవారు. ఇటీవల భారతదేశం ఏ దేశంతో స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందంను కుదిరించుకున్నారు? ఆప్షన్స్: A కెనడా, B UK, C మాల్దీవులు, D శ్రీలంక. ఆన్సర్ B UK. నేషన్ని ఒకసారి గమనించినట్లయితే ఈ ఒప్పందం ద్వారా బ్రిటన్ భారత్ నుంచి దిగుమతి చేసుకునే 99% భారతీయ ఉత్పత్తుల సుంకాల భారాన్ని పూర్తిగా తొలగించనుంది. తద్వారా భారతీయ ఎగుమతులకు భారీ ప్రోత్సాహం లభిస్తుంది. భారత్ ప్రధానంగా లబ్ధి పొందే రంగాలు ఏమిటంటే వస్త్రాలు, తోలు మరియు పాదరక్షలు, రత్నాలు, ఆభరణాలు, వ్యవసాయ ఉత్పత్తులు, మత్స్యరంగం, ఫార్మా రంగం, ఇంజనీరింగ్ విడిభాగాలు, ఉద్యోగావకాశాల కల్పన మొదలగునవి. ఇటీవల ఏ దేశం యొక్క 60వ స్వాతంత్ర వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరయ్యారు? ఆప్షన్స్: A మాల్దీవులు, B UK, C కెనడా, D ఫ్రాన్స్. ఆన్సర్ A మాల్దీవులు. ఎక్స్ప్లెనేషన్ని ఒకసారి పరిశీలించినట్లయితే 26 జూలై 1965న మాల్దీవ్స్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అయితే బ్రిటిష్ వారి చేతిలో నుంచి మాల్దీవ్స్ దేశానికి స్వాతంత్ర్యం లభించింది. దేశంలోనే రెండో అతి పొడవైన కేబుల్ వంతెనను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? A తమిళనాడు, B కర్ణాటక, C మహారాష్ట్ర, D ఉత్తరప్రదేశ్. ఆన్సర్ B కర్ణాటక. ఎక్స్ప్లెనేషన్ని ఒకసారి గమనించినట్లయితే దేశంలోనే రెండో అతి పొడవైన కేబుల్ వంతెనను కర్ణాటకలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ జూలై 14వ తేదీన శివమొగ్గ జిల్లా సిగందూరు సమీపాన శరావతి వెనుక జలాల మీద 472 కోట్లతో నిర్మించిన ఈ వంతెనను ప్రారంభించారు. ప్రధానమంత్రి
ధనధాన్య కృషి యోజనకు సంబంధించి క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి. 1. దేశంలో వెనుకబడిన 117 జిల్లాలలో వ్యవసాయానికి చేయూతనందించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. 2. 24,000 కోట్లతో రాబోయే 6 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. 3. ఈ పథకం ద్వారా 1.7 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. A 1 మాత్రమే, B 1 and 2, C 2 and 3, D 1 2 3. ఆన్సర్ C 2 and 3. ఆప్షన్ 1ని పరిశీలించినట్లయితే 117 జిల్లాలలో కాదు 100 జిల్లాల వ్యవసాయానికి చేయూతనందించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఎక్స్ప్లెనేషన్ని గమనించినట్లయితే కేంద్రంలో ఉన్న 11 మంత్రిత్వ శాఖల్లో అమల్లో ఉన్న 36 పథకాలను సమ్మిళితం చేసి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. సింబెక్స్ అనేది ఏ 2 దేశాల సంయుక్త నావికాదళ విన్యాసం? ఆప్షన్స్ ఏ భారత్ సింగపూర్, బి భారత్ శ్రీలంక, సి భారత్ స్పెయిన్, డి భారత్ అండ్ సురినామ్. ఆన్సర్ ఏ భారత్ అండ్ సింగపూర్. ఎక్స్ప్లెనేషన్ని గమనించినట్లయితే భారత్ సింగపూర్ దేశాల సంయుక్త నావికాదళ విన్యాసం సింబెక్స్ 32వ ఎడిషన్ సింగపూర్లో ఇటీవల నిర్వహించారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్ ఏ షలింజదామి, బి ప్రియా జింగాన్, సి మాధురి కనితార్, డి సోనాలి మిశ్రా. ఆన్సర్ డి సోనాలి మిశ్రా. ఎక్స్ప్లెనేషన్ని ఒకసారి గమనించినట్లయితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా 1993 బ్యాచ్ మధ్యప్రదేశ్ క్యాడర్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారిని అయిన సోనాలి మిశ్రా నియమితులయ్యారు. భారతదేశంలో మొట్టమొదటి ఆక్వాటెక్ పార్కును ఏ రాష్ట్రంలో ప్రారంభింపబడింది? ఆప్షన్స్ ఏ అస్సాం, బి అరుణాచల్ ప్రదేశ్, సి తమిళనాడు, డి మేఘాలయ. ఆన్సర్ ఏ అస్సాం. జాతీయ వైద్య కమిషన్ నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్ ఏ డేవిడ్ హడ్లీ, బి పాల్ రీస్, సి గంగాధర్, డి అభిజిత్ సేఠ్. ఆన్సర్ డి డాక్టర్ అభిజిత్ సేఠ్. ఎక్స్ప్లెనేషన్ని ఒకసారి గమనించినట్లయితే 25 సెప్టెంబర్ 2020న జాతీయ వైద్య కమిషన్ స్థాపించబడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా భారత్లోని ఏ నగరంలో మొట్టమొదటి షోరూంను ప్రారంభించింది? ఆప్షన్స్ ఏ ముంబై, బి చెన్నై, సి ఢిల్లీ, డి బెంగళూరు. ఆన్సర్ ఏ ముంబై. ఎక్స్ప్లెనేషన్ను ఒకసారి పరిశీలించినట్లయితే ప్రపంచ కుబేరుడు అయిన ఎలాన్ మాస్క్కు చెందిన ప్రసిద్ధ ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా దేశంలోనే తొలి షోరూంను ముంబైలో ప్రారంభించింది. మహారాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి అయిన దేవేంద్ర ఫడ్నవీస్ ఈ షోరూంను ప్రారంభించారు. ప్రపంచ జనాభా దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు? ఏ జూలై 2, బి జూలై 9, సి జూలై 11, డి జూలై 12. ఆన్సర్ సి జూలై 11. ఎక్స్ప్లెనేషన్ని ఒకసారి గమనించినట్లయితే ప్రపంచ జనాభా దినోత్సవంను ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన జరుపుకుంటారు. 2025 థీమ్ ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ద ఫ్యామిలీస్ దే వాంట్ ఇన్ ఏ ఫెయిర్ అండ్ హోప్ఫుల్ వరల్డ్. ఇటీవల ఎవరెస్టును అధిరోహించిన తొలి భారత అంధ మహిళ ఎవరు? ఏ అరుణిమా సిన్హా, బి చాన్ జిన్ ఆంగ్మో, సి సంతోష్ యాదవ్, డి ప్రేమలత అగర్వాల్. ఆన్సర్ బి చాన్ జిన్ ఆంగ్మో. ఎక్స్ప్లెనేషన్ని ఒకసారి గమనించినట్లయితే ఈమె హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ఎవరెస్టును అధిరోహించిన తొలి భారత మహిళగా మరియు ప్రపంచంలో 5వ వ్యక్తిగా నిలిచారు. నెల్సన్ మండేలా అవార్డు 2025కి సంబంధించి క్రింది వాక్యాలలో సరి అయినవి గుర్తించండి.
ఆప్షన్స్: 1. నెల్సన్ మండేలా అవార్డ్స్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి యుఎన్ఓ ప్రకటిస్తుంది. 2. కెనడా దేశానికి చెందిన బ్రెండా రెనాల్డ్స్ అవార్డుకు ఎంపికయ్యారు. 3. కెన్యా దేశానికి సంబంధించిన కమ్యూనిటీ కార్యకర్త అయిన కెన్నెడీ ఒడేడే 2025 నెల్సన్ మండేలా అవార్డుకు ఎంపికయ్యారు. 4. 2010వ సంవత్సరంలో ఈ అవార్డులను ప్రారంభించారు. ఏ 1 and 2, బి 2 and 3, సి 1, 2, 3, డి 3 and 4. ఆన్సర్ సి 1, 2, 3. ఎక్స్ప్లెనేషన్ని ఒకసారి పరిశీలించినట్లయితే 2015వ సంవత్సరంలో ఈ అవార్డులను ప్రారంభించారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి యుఎన్ఓ ఈ అవార్డులను ప్రకటిస్తుంది. ఒక పురుషుడు, ఒక మహిళలకు ఈ అవార్డులను బహుకరించడం జరుగుతుంది. అయితే వారు ఇద్దరూ కూడా వేరువేరు ఖండాలకు చెందిన వారై ఉండాలి. ఇక్కడ బ్రెండా రెనాల్డ్స్ నార్త్ అమెరికా కాంటినెంట్కు చెందినవారు అయితే కెన్నెడీ ఒడేడే ఆఫ్రికా కాంటినెంట్కు చెందినవారు. ప్రపంచంలో అత్యంత సురక్షితమైన నగరాల జాబితా 2025కి సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి. ఆప్షన్స్: 1. ఈ నివేదికను నంబియో క్రైమ్ ఇండెక్స్ వారు విడుదల చేశారు. 2. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో సురక్షితమైన జాబితాలో 88.8 స్కోరుతో అబుదాబి మొదటి స్థానంలో నిలిచింది. 3. అహ్మదాబాద్ 77వ స్థానంలో నిలిచి భారత్లోని సురక్షితమైన నగరాల జాబితాలో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. 4. హైదరాబాద్ ఈ నివేదిక ప్రకారం 57.3 స్కోరుతో 120వ స్థానంలో నిలిచింది. ఏ 1 and 2, బి 2 మాత్రమే, సి 2 and 3, డి 4 మాత్రమే. ఆన్సర్ డి 4 మాత్రమే. హైదరాబాద్ ఈ నివేదిక ప్రకారం 57.3 స్కోరుతో 139వ స్థానంలో నిలిచింది. ఎక్స్ప్లెనేషన్ని ఒకసారి గమనించినట్లయితే ఒక నగరాన్ని సురక్షితమైన నగరంగా పరిగణించాలి అంటే ప్రజలు తమ నగరాల్లోని నేరాలపై ఉన్న అభిప్రాయాలు, భద్రతా స్థాయి, పోలీస్ స్పందన వంటి అంశాలు పరిగణలోకి తీసుకొని లెక్కించడం జరుగుతుంది. నంబియో క్రైమ్ ఇండెక్స్ వారు ఈ నివేదికను విడుదల చేస్తారు. హెన్లీ పాస్పోర్టుల సూచి 2025కి సంబంధించి క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి. ఆప్షన్స్: 1. హెన్లీ పాస్పోర్టుల సూచి 2025 ప్రకారం సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. 2. ఈ సూచీ ప్రకారం భారత్ 79వ స్థానంలో కలదు. 3. ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో నిలిచింది. ఏ 1 మాత్రమే, బి 1 and 2, సి 1 and 3, డి 2 and 3. ఆన్సర్ సి 1 and 3. ఎక్స్ప్లెనేషన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఈ నివేదిక ప్రకారం భారత్ 77వ స్థానంలో కలదు. అయితే వీసా రహిత ప్రయాణాలను అనుమతించే దేశాల సంఖ్య మాత్రం 59కి పరిమితమైంది. ఇందులో సింగపూర్ తొలి స్థానంలో నిలవగా ఈ పాస్పోర్టుతో 193 దేశాలకు వీసా ఫ్రీ ప్రయాణానికి అవకాశం ఉంటుంది. ఫీడే చెస్ మహిళల ప్రపంచ కప్ 2025 విజేతగా నిలిచిందెవరు? ఏ కోనేరు హంపి, బి లీ చంగ్లీ, సి దివ్యా దేశ్ముఖ్, డి వైశాలి రమేష్ బాబు. ఆన్సర్ సి దివ్యా దేశ్ముఖ్. ఎక్స్ప్లెనేషన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఇటీవల జార్జియాలో జరిగిన ఫీడే చెస్ మహిళల ప్రపంచ కప్ 2025 విజేతగా నాగపూర్కు చెందిన దివ్యా దేశ్ముఖ్ ఫైనల్లో కోనేరు హంపిపై విజయం సాధించింది. ఈ విజయంతో ఈమె 88వ గ్రాండ్ మాస్టర్గా అవతరించింది. అదేవిధంగా ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా కూడా రికార్డు సృష్టించింది. అయితే 88వ గ్రాండ్ మాస్టర్గా దివ్యా దేశ్ముఖ్, 87వ గ్రాండ్ మాస్టర్గా హరికృష్ణన్, 86వ గ్రాండ్ మాస్టర్గా ఎల్ఆర్ శ్రీహరి, 85వ గ్రాండ్ మాస్టర్గా నిఖిల్ శ్యామ్లు అవతరించారు. ఈ వాక్యాలను పరిశీలించి సరి అయినవి గుర్తించండి. ఆప్షన్స్: 1. ప్రపంచంలోనే కాస్ట్లీ సిటీగా సింగపూర్ వరుసగా 3వసారి నిలిచింది. 2.
ఈ నివేదికను జూలియస్ బేర్ విడుదల చేస్తుంది? ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 1 and 2, డి ఏది కాదు. ఆన్సర్ సి 1 and 2. 2024 సంవత్సరానికి గాను కళింగరత్న అవార్డు ఎవరికి లభించింది? ఆప్షన్స్: ఏ ధర్మేంద్ర ప్రధాన్, బి అమిత్ షా, సి శివరాజ్ సింగ్ చౌహాన్, డి రాజ్నాథ్ సింగ్. ఆన్సర్ ఏ ధర్మేంద్ర ప్రధాన్. ఎక్స్ప్లనేషన్ని పరిశీలించినట్లయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారాన్ని ఒడిశాలో జరిగిన కార్యక్రమంలో అందజేశారు. ఇటీవల సింధు నాగరికత కాలం నాటి బయల్పడిన కొత్త ప్రదేశంను ఏ రాష్ట్రంలో కనుగొనడం జరిగింది? ఆప్షన్స్: ఏ గుజరాత్, బి రాజస్థాన్, సి పంజాబ్, డి హర్యానా. ఆన్సర్ బి రాజస్థాన్. ఎక్స్ప్లనేషన్ని పరిశీలించినట్లయితే రాజస్థాన్లోని జైసల్మీర్ జిల్లాలోని రదాదియారి దేరి వద్ద కొత్త ప్రదేశం కనుగొనబడింది. ఈ ప్రదేశంను చరిత్రకారుడైన దిలీప్ కుమార్, ఆ స్థానిక ఔత్సాహికుడైన పార్థ్ జగాని కనుగొన్నారు. ఇది రాజస్థాన్లోని శుష్క ప్రాంతం. గమనిక: ఇంతకు ముందు వరకు రాజస్థాన్లోని కనుగొనబడిన హరప్పా సైట్ కాలిబంగన్ మాత్రమే. నిసార్ అనేది ఆప్షన్స్: ఏ కమ్యూనికేషన్ ఉపగ్రహం, బి భూ పరిశీలన ఉపగ్రహం, సి వాతావరణ ఉపగ్రహం, డి ఖగోళ ఉపగ్రహం. ఆన్సర్ బి భూ పరిశీలన ఉపగ్రహం. ఎక్స్ప్లనేషన్ని గమనించినట్లయితే దీనిని 30th జూలై 2025న ఇస్రో మరియు నాసా సంయుక్తంగా GSLV F-16 ద్వారా నిసార్ అనే మొట్టమొదటి గ్లోబల్ మైక్రోవేవ్ ఇమేజింగ్ మిషన్ను ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. ఇది ఎందుకు ముఖ్యమంటే భూకంపాలు, అగ్నిపర్వతాలు, వరదలు, పంటల ఆరోగ్యం, అటవీ విస్తీర్ణం మరియు హిమానీ నాదాల కదలికను పగలు లేదా రాత్రి ఏ వాతావరణాన్నైనా దీని ద్వారా ట్రాక్ చేయవచ్చును. ఉపరాష్ట్రపతికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలింపుము. ఆప్షన్స్: 1. ఉపరాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే 6 నెలలలోపు ఎన్నికలు నిర్వహించాలి. 2. ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించేటప్పుడు రాజ్యసభకు అధ్యక్షత వహించరాదు. 3. ఉపరాష్ట్రపతి ఎన్నిక పరోక్ష ఎన్నిక. 4. ఇప్పటి వరకు ఉపరాష్ట్రపతి పదవికి పదవిలో ఉండి రాజీనామా చేసిన వారు 3. పైన ఇచ్చిన ప్రకటనలోని సరి అయినవి గుర్తించండి. ఏ 1 మాత్రమే, బి 1, 2 మాత్రమే, సి 2, 3, 4 మాత్రమే, డి పైవన్నీ. ఆన్సర్ సి 2, 3, 4 మాత్రమే. అయితే ఉపరాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే రాజ్యాంగంలో నిర్దిష్ట సమయం అంటూ ఏం పేర్కొనలేదు. ఇటీవల భారతదేశంలో మొట్టమొదటిసారిగా అకౌస్టింగ్ మానిటరింగ్ టెక్నిక్ను ఉపయోగించి గడ్డి భూముల పక్షుల గణనను ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్స్: ఏ కజీరంగా నేషనల్ పార్క్, బి కాంచనజంగా నేషనల్ పార్క్, సి కియోలాడియో నేషనల్ పార్క్, డి కిబుల్ లంజావో నేషనల్ పార్క్. ఆన్సర్ ఏ కజీరంగా నేషనల్ పార్క్. ఇక్కడ ఆప్షన్స్లోని కజీరంగా నేషనల్ పార్క్ మరియు కియోలాడియో నేషనల్ పార్క్స్ యునెస్కో యొక్క న్యాచురల్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడ్డాయి మరియు కిబుల్ లంజావో నేషనల్ పార్కును ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారు. ఎక్స్ప్లనేషన్ని పరిశీలించినట్లయితే కజీరంగా నేషనల్ పార్క్ అనేది ఇన్సిటు సంరక్షణ కేంద్రం. ఇన్సిటు అనగా ఏదైనా భౌగోళిక ప్రాంతంలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జీవజాతులను వాటి జన్యు సంపాదన అదే సహజ సిద్ధ పరిసరాలలో మానవ ప్రమేయం ద్వారా సంరక్షించే విధానం. దీనిలో 1 హార్న్డ్ రైనోసర్స్ ఎక్కువగా కలవు. ఇక్కడ 70% గడ్డి భూములు కలవు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ద్వారా సెక్షన్ 35 ప్రకారం నేషనల్ పార్కు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అసలు నేషనల్ పార్క్ అనగా ఏదైనా భౌగోళిక ప్రాంతంలో మానవ చర్యల వలన అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న ప్రకృతి సంపద, సుందర దృశ్యాలు, వన్య జంతువులను సంరక్షించేందుకు ఏర్పాటు చేసిన రక్షిత ప్రాంతాలే జాతీయ పార్కులు.
నేషనల్ పార్కుల్లో ఒక ప్రత్యేక జంతుజాతిని పరిరక్షించడం జరుగుతుంది. నేషనల్ పార్కుని స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. ఇటీవల మాన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు చర్చించడం వలన ఇది వార్తల్లో నిలిచింది. ప్రళయ్ మిజైల్ గురించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరికానిది గుర్తించండి. ఆప్షన్స్: 1. ప్రళయ్ను డిఆర్డిఓ యొక్క పరిశోధన కేంద్రం ఇమరత్ అభివృద్ధి చేసింది. 2. దీనిని ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి ప్రయోగించబడింది. 3. ఇది ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్ సిస్టమ్. 4. దీని యొక్క పరిధి 150 నుండి 500 కిలోమీటర్స్. ఆన్సర్: 3. ఇది ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్ సిస్టమ్ కాదు, సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్. ఎక్స్ప్లనేషన్ని గమనించినట్లయితే ప్రళయ్ మిజైల్ దీనిని 28-29 వరుసగా జూలై 2025న ఒడిషా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి విజయవంతంగా ప్రయోగించబడింది. దీనిని హైదరాబాద్ కేంద్రంగా డిఆర్డిఓ పరిశోధన కేంద్రం ఇమరత్ అభివృద్ధి చేసింది. దీని యొక్క రేంజ్ 150-500 కిలోమీటర్స్. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ సిస్టమ్. క్రింది వాక్యాలను పరిశీలించి సరి అయినవి గుర్తించండి. ఆప్షన్స్: 1. అంతర్జాతీయ పులుల దినోత్సవంను ప్రతి సంవత్సరం జూలై 29వ తేదీన జరుపుకుంటారు. 2. ప్రస్తుత నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ చైర్పర్సన్గా భూపేంద్ర యాదవ్ కలరు. 3. 2024 ప్రకారం భారత్లో 3682 పులులు కలిగి 70% పైగా పులుల జనాభా భారత్లోనే ఉంది. 4. అత్యధిక పులులు కర్ణాటక రాష్ట్రంలో కలవు. A 1 and 2, B 2 and 3, C 1, 2, 3, D 3 and 4. ఆన్సర్: C 1, 2, 3. ఎక్స్ప్లనేషన్ని పరిశీలించినట్లయితే భారత్లో అత్యధిక పులుల జనాభా 785తో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా 563తో కర్ణాటక రెండో స్థానంలో నిలిచింది. భారత్లో ప్రస్తుతం 58 టైగర్ రిజర్వులు ఉండగా 58వ టైగర్ రిజర్వుగా మాధవ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో కలదు. 57వ టైగర్ రిజర్వుగా రతపాని టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో గుర్తించబడ్డాయి. క్రింది వాక్యాలను పరిశీలించి సరి అయినవి గుర్తించండి. ఆప్షన్స్: 1. క్రీస్తు శకం 1025లో నిర్మించబడిన గంగైకొండ చోళపురానికి ఇటీవల 1000 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2. గంగైకొండ చోళపురంను రాజేంద్ర చోళరాజు 1 నిర్మించాడు. A 1 మాత్రమే, B 2 మాత్రమే, C 1 and 2, D ఏది కాదు. ఆన్సర్: C 1 and 2. ఎక్స్ప్లనేషన్ను గమనించినట్లయితే గంగైకొండ చోళపురంకు ఇటీవల 1000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జూలై 23 నుండి 27 వరకు 5 రోజుల పాటు ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరయ్యారు. రాజేంద్ర చోళరాజు 1 కావేరీ నది ముఖద్వారం దగ్గర గంగైకొండ చోళపురంను నిర్మించి రాజధానిగా చేసుకున్నాడు. ఇతనికి గంగైకొండ చోళపురం పట్టణాన్ని నిర్మించినందుకు గాను గంగైకొండ అను బిరుదు కలదు. ఇతనికి దక్షిణ భారత నెపోలియన్ అను బిరుదు కూడా కలదు. ఇటీవల ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఎక్సర్సైజ్ డ్రోన్ ప్రహార్ను ఏ రాష్ట్రంలో నిర్వహించారు? ఆప్షన్స్: A జమ్మూ కాశ్మీర్, B హిమాచల్ ప్రదేశ్, C గుజరాత్, D అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్: D అరుణాచల్ ప్రదేశ్. ఇటీవల కలసబందూరి కెనాల్ ప్రాజెక్టు వివాదం ఏ 2 రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారింది? ఆప్షన్స్: A కర్ణాటక తమిళనాడు, B తమిళనాడు ఆంధ్రప్రదేశ్, C కర్ణాటక గోవా, D ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఆన్సర్: C కర్ణాటక గోవా. గోవా రాష్ట్రం సుప్రీంకోర్టును ఆశ్రయించడం వలన ఇది వార్తల్లో నిలిచింది. ఇటీవల IRDAI నూతన చైర్మన్గా ఎవరు నియమితులైనారు? ఆప్షన్స్: A అజయ్ సేథ్, B దేవశిష్ పాండా, C TS విజయన్, D రంగాచారి. ఆన్సర్: A అజయ్ సేథ్. ఎక్స్ప్లనేషన్ని పరిశీలించినట్లయితే IRDAI ఫుల్ ఫామ్
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో కలవు. ఇతని యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. ఇందులో ఏది ముందైతే అది పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.